హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అమరావతిలోని పురావస్తు మ్యూజియం చూద్దామా? ముందుకి ఈ విధంగా వెళ్ళినప్పుడు ప్రవేశ గేటు కనపడుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళినప్పుడు అందమైన గార్డెన్లు, పచ్చని చెట్లతో ఈ వాతావరణం ఎంతో సుందరంగా, మనోహరంగా, మనసుకు ప్రశాంతతను ఇస్తూ ఉన్నది. ఆ విధంగా కాస్త ముందుకి వెళ్ళినప్పుడు మ్యూజియం యొక్క ప్రధాన ద్వారాన్ని మనం గమనించవచ్చు. మ్యూజియంలోకి ప్రవేశించిన తర్వాత 5 రూపాయల టిక్కెట్ను మనం చెల్లించి ముందుకి సాగాలి. అమరావతి పురావస్తు మ్యూజియం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి అనే గ్రామంలో ఉన్న ఒక మ్యూజియం. ఇది వేల సంవత్సరాల నాటి అద్భుతమైన అవశేషాల సేకరణను కలిగి ఉంది. ప్రధానంగా క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి ఈ ప్రాంత చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఇది మహాచైత్య జైంట్ స్తూపం నుండి శిల్పాలను కలిగి ఉంది. ఇది పురాతన బౌద్ధ కళ మరియు సంస్కృతిపై అంతర్దృష్టులను అందిస్తుంది. దాని ప్రాంగణంలో పునర్నిర్మించిన మహాచైత్య నమూనాను కలిగి ఉంది. సందర్శకులు అమరావతి యొక్క గొప్ప కళాత్మక సంప్రదాయాలను సూచించే జీవిత పరిమాణ బుద్ధ విగ్రహాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో సహా ముఖ్యమైన కళాఖండాలను ప్రదర్శించే వివిధ గ్యాలరీలను అన్వేషించవచ్చు. మ్యూజియం చరిత్ర. అమరావతిలోని పురావస్తు మ్యూజియంలో వేల సంవత్సరాల నాటి అవశేషాలు ఉన్నాయి. వీటిని విస్తృతమైన త్రవ్వకాల ద్వారా వెలికి తీశారు. దీని సేకరణలు అమరావతి యొక్క గొప్ప చరిత్రను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి మహాచైత్య జైంట్ స్తూపంలో భాగమైన శిల్పాలు కూడా ఉన్నాయి. మ్యూజియంలోని గ్యాలరీలు. గ్యాలరీ 1 అమరావతి కళాత్మక సాంప్రదాయాలకు ముఖ్యమైన ఉదాహరణలను ప్రదర్శిస్తుంది. కమలం మరియు పూర్ణకుంభ మూలాంశాలు శుభాన్ని మరియు సమృద్ధిని సూచిస్తాయి. బాస్ రిలీఫ్లో ఉన్న 2 డ్రమ్ స్లాబులు స్తూపాల నిర్మాణాలను వివరిస్తాయి. అయితే బుద్ధుని ప్రారంభ ప్రాతినిధ్యం ప్రతీకాత్మకంగా చిత్రీకరింపబడింది. బోధి చెట్టు క్రింద మెత్తని సీటుపై స్వస్తిక కూడా ఉంది. ముఖ్యంగా 8వ శతాబ్దానికి చెందిన జీవిత పరిమాణ నిలబడి ఉన్న బుద్ధుడు ఈ గ్యాలరీలో ఒక ముఖ్యమైన భాగం. గ్యాలరీ 2లో మహాపురుష లక్షణాలు, ఒక గొప్ప వ్యక్తి గుర్తులు వర్ణించబడిన బుద్ధుని నిలువెత్తు పరిమాణంలో నిలబడి ఉన్న చిత్రం ఉంది. అద్భుతమైన రచనలలో అందంగా చెక్కబడే గుండ్రని ప్యానల్ రాహుల తన తండ్రి రాజు శుద్ధోదనుడు బుద్ధునికి సమర్పించిన ఎపిసోడ్ను వర్ణిస్తుంది. ఈ గ్యాలరీలో ఆ కాలం నాటి వస్తువులు మరియు పూసల వంటి వివిధ పురాతన వస్తువులతో పాటు స్తూప ఆరాధనకు సంబంధించిన డ్రమ్ మరియు గోపురం స్లాబులు కూడా ఉన్నాయి. గ్యాలరీ 3లో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన శిల్పాలను ప్రదర్శిస్తుంది. వీటిలో బర్హుట్ సంప్రదాయానికి చెందిన యక్షి లేబుల్ చేయబడిన ప్యానెల్తో కూడిన శిలాఫలకం మరియు అశోకుడి స్తంభ శాసనం యొక్క ఒక భాగం ఉన్నాయి. అల్లూరు నుండి బుద్ధుని చిత్రాలు, లింగరాజుపల్లి నుండి ధర్మచక్రం, బోధి సత్వాలు మరియు బోధి వృక్షం మరియు స్తూపాల ద్వారా బౌద్ధ మతం యొక్క 3 రత్నాలను బుద్ధుడు, ధర్మం మరియు శంఖం సూచించే గోపురం స్లాబులు ఉన్నాయి. మధ్య భాగం గుండ్రంగా ఉన్న జంట శాతవాహన కాలంలో అమరావతి కళ యొక్క శక్తిని ఉదాహరణగా చూపుతుంది. అదనంగా అదే కాలం నాటి జీవిత పరిమాణ నందీశ్వర ఎద్దు ఈ గ్యాలరీలో
ఒక ముఖ్యాంశం. మ్యూజియం ప్రాంగణంలో స్తూపం యొక్క నమూనా మరియు పునర్నిర్మించిన రైలింగ్ ఉన్నాయి. ఇవి గౌతమ సిద్ధార్థుని నిష్క్రమణ, గుర్రం కంటక తిరిగి రావడం మరియు అజాతశత్రు యొక్క రాజ ఏనుగు, నలగిరి కథ వంటి కీలక క్షణాలను వివరిస్తాయి. ప్రాంగణంలో మందాత, సిద్ధాంత, నిశంతర మరియు లోసక వంటి జాతక కథలతో పాటు మహిళా భక్తులు బుద్ధుని పాదాలను పూజిస్తున్నట్లు చిత్రీకరించే ప్యానెళ్ళు ప్రదర్శించబడ్డాయి. ముఖ్యమైన రచనల్లో గణేష మరియు గణేశుని యొక్క మునుపటి ప్రాతినిధ్యాలు మరియు వివాదాస్పద యువరాజుల మధ్య బుద్ధుని అవశేషాల విభజనను వివరించే ప్యానెల్ ఉన్నాయి. స్తూపాలు ఇలా ఎన్నో ఉన్నాయి. గౌతమ బుద్ధుడు దుఃఖానికి ప్రధాన కారణం కోరికలని నమ్మాడు. కోరికలు, ఆశలు మన జీవితంలో దుఃఖానికి దారితీస్తాయి. దుఃఖం నుంచి విముక్తి పొందటానికి అంటే నిరవకాశం లేదా మోక్షం పొందటానికి ఈ కోరికలను తగ్గించాలనేదే బుద్ధుని బోధన. ఫ్రెండ్స్, ముఖ్యంగా విద్యార్థులు ఇలాంటి మ్యూజియంని కనుక సందర్శించినట్లయితే ఎన్నో విషయాలను మీరు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ మ్యూజియాన్ని సందర్శించి వేల సంవత్సరాల క్రితం బుద్ధుని యొక్క చరిత్రను తెలుసుకోండి.